శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ప్రతి ఇళ్లలో కూడా ఉదయాన్నే తెల్లవారుజామున లేచిన వెంటనే ఇంటి ముందు ముగ్గులు వేయడం పరిపాటి. అసలు ముగ్గులు ఎందుకు వేయాలి? దానివల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? అసలు ముగ్గులు ఏ పిండితో తయారు చేస్తారు? ఆ ముగ్గు తయారీకి కావాల్సిన ముడిసరికి ఏంది? ముగ్గుల గురించి ఇంత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో తెలుసా మీకు? చాలామందికి ముగ్గులు అంటే తెలుసు, లేదా బయట ముగ్గులు పొడి అమ్ముతాడు, కొంటాం, వేస్తుంటాం. కొంతమంది ఏదో చాక్ పీస్ రాస్తుంటారు, కొంతమంది పెయింట్ వేస్తుంటారు. కానీ ఈ ముగ్గుల సంస్కృతి ఎందుకు మన భారతదేశంలో అంత ప్రత్యేకత ఉంది అనేది వివరంగా చాలామందికి తెలియదు. దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు, దాని యొక్క విశిష్టతలన్నీ కలగలిపి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ముగ్గుల గురించి ప్రత్యేకంగా ఒక ఎపిసోడే తయారు చేస్తున్నాం. ఈ ముగ్గుల్లో రకరకాల రంగులతో వేసే ఉన్నాయి, వాటికి పేర్లు ఉన్నాయి. ముగ్గుల్లో సాంప్రదాయ ముగ్గులు ఉన్నాయి. మళ్ళీ పండుగల సందర్భంలో పండుగల ముగ్గులు కూడా చాలా ప్రత్యేకత సంతరించుకుంటాయి. వీటిల్లో చుక్కల ముగ్గు అనేది ఒకటి ప్రత్యేకత. ఇంకా ముగ్గుల ముచ్చట గురించి చెప్పక్కర్లేదు. సంక్రాంతి లాంటి రోజులు వచ్చినప్పుడు పండుగ పర్వదినాల్లో రథం ముగ్గులు చాలా ప్రత్యేకత ఉంటాయి. ఇంత ముగ్గులకు గల ప్రాధాన్యత ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇది ఒక పెద్ద ఆచారం అయిపోయింది. దీన్ని స్త్రీలు చాలా ఉత్సాహంగా వేస్తారు. అటువంటి ముగ్గులు వేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ముగ్గులు కొన్ని సంకేతాలు ఇస్తుంటాయి ప్రాచీన కాలంలో. అంటే ఎలా అంటే, ఏ ఇంటి ముందు ముగ్గు వేయబడలేదో ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగింది అని. ఎలా అయితే మొహాన తిలక ధారణ లేదో ఏదో ఇంట్లో ఎవరో పోయాడు, అందుకని మొహాన బొట్టలేదు అన్నట్టు. కంపల్సరీ ఇంటిని చూసి ఇల్లాలు చెప్పు అన్నట్టుగా ఇంటి ముందు ముగ్గురు చూసి ఇంట్లో శుభమా అశుభమా అని తెలుస్తాయి. అసలు ఆ నియమ సంకేతాలు ఉండే అనుకోండి. ఇప్పుడంటే అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి ఎవడు ఉన్నా పోయినా కూడా తెలియట్లేదు. ఇవన్నీ సాంప్రదాయాలు తారుమారు చేసేసాం. వాటిలోనే కుబేరు ముగ్గు అనేది కూడా చాలా ప్రత్యేకత కలిగినటువంటి ముగ్గు. అంటే కుబేరుడిని చిత్రీకరించడం. సంక్రాంతి సమయంలో ఏం చేస్తారంటే, ఈ ధనుర్మాసం అని ప్రారంభిస్తారు డిసెంబర్లో. అప్పటి నుంచి సంక్రాంతి వరకు ఒక నెల రోజులు రోజు రాత్రిపూట ఈ ముత్తైదువ స్త్రీలందరూ, ఈ ఆడవాళ్ళు, ఆడపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా వారికి ఆసక్తి ఉండి ఏ రోజు ఏ ముగ్గు వేయాలో ఒక నియమం ఉంది. ఆ రకమైన ముగ్గులు మినిమం బయట కూర్చొని 2 నుంచి 3 గంటలు పడుతుంది ముగ్గులు వేయడానికి. అంతటితో ఆగరు. ఆ ముగ్గులకు డిజైన్ చేస్తారు, కలర్ రంగవల్లులు అని ఎందుకు పేరు వచ్చింది. ఈ రకంగా కూడా ముగ్గులకి రంగులు అద్ది శోభాయమానంగా ఇల్లు కడకడలాడేటి చేస్తారు. అలాంటి శ్రీమూర్తులకి వందనాలు. భారతీయ సంస్కృతికి స్త్రీలు పట్టుకోమనొచ్చు. ఎందుకంటే ఏ రంగం చూసినా వాళ్ళ వల్లే భారతీయ సంస్కృతి పేరు వచ్చింది. గ్రహించకపోవడం మన దౌర్భాగ్యం, ఒప్పుకోకపోతే మన దురదృష్టం. అటువంటి ముగ్గుల గురించి అప్పుడప్పుడు పోటీలు కూడా పెడుతుంటారు. ముగ్గుల పోటీలు అని సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా మున్సిపాలిటీస్లో ముగ్గుల పోటీలు వెళ్తారు. దాంట్లో వందల రకాల ముగ్గులు వేసి వాటిలో మొదటి 2, 3 బహుమతులు గెలుచుకుంటారు. మరి అంతమంది అన్ని రకాల ముగ్గులు వేస్తున్నారంటే ముగ్గుల గురించి చెప్పక్కనే లేదు. ఇప్పటికి కూడా ఇంత సాంకేతికంగా డెవలప్ అయ్యి కంప్యూటర్ ఏజ్లో ఉన్నప్పటికీ కూడా ముగ్గుల మీద మక్కువ ఎవరికి తీరలేదు. అదొక ఆర్ట్, అదొక పార్ట్, ఇండియన్స్ హార్ట్ కదా. ఆ ముగ్గుల్లోనే పూల ముగ్గులు కూడా ఉన్నాయి. ఈ ముగ్గుల యొక్క ప్రత్యేకత గురించి పుస్తకాల్లో అనేక ప్రస్తావనలు ఉన్నాయి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ముగ్గుల్లో రకరకాల ముగ్గులు, ప్రింటింగ్ ముగ్గులని, అవి ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ నేను మీకు ఈ ఎపిసోడ్లో డీటెయిల్గా ఇస్తాను. సరే, ఆ ముగ్గుల వల్ల వచ్చే ప్రయోజనాలు కూడా ఉంది. ప్రయోజనం లేకుండా ఏ పని చేయం కదా.
అందుకని ఆ ప్రయోజనాలు కూడా మనం తెలుసుకుందాం. ఒక్కొక్క సందర్భంలో చివరికి స్ట్రైక్ చేయడానికి నిరసన ముగ్గులు కూడా వేస్తుంటారు. చూడండి, ముగ్గుల్లో ఆ ముగ్గులు చూసి వీళ్ళు ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారని అర్థమట. అవి ఏదో వివరంగా నేను చెప్తాను. మొదటగా ప్రార్థన. అందుకనే ఈరోజు నేను ముగ్గు లేదా రంగవల్లి అనే అంశం మీద మీ ముందుకు వచ్చాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ముగ్గు లేదా రంగవల్లి అనేది ఇంటి వాకిలి, ఇంటి లోపల అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయుల సాంప్రదాయం. దీనిని ఉత్తర భారతదేశంలో రంగోలీ అని పిలుస్తారు. ఇది ముగ్గు పిండితో వేస్తారు. ముందేం చేశారు, ఇంటి ముందు పేడ నీటితో కళ్ళాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిండితో ముగ్గులు వేస్తారు. ఎందుకంటే చెదిరిపోకుండా ఉంటాయి, అతుక్కుపోయి ఉంటాయి, లేదా గాలికి కొట్టుకుపోతాయి కదా. ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి లోపలి భాగాలలో ముగ్గురాళ్ళను కానీ, సుగ్ధ ముక్కలు కానీ, లేదా చాక్ పీస్ కానీ తడిపి వేస్తారు. చూడండి, ఎక్కడైనా సరే తడపాల్సిందే. ఆధునిక కాలంలో ఇంటి లోపల ముగ్గును కొందరు ఏం చేస్తారు, పెయింట్ వేస్తారు. ఇవి రోజు వేసుకోవడం అవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పింగాణి పలకకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదుల్లో మధ్యన అంచుల వెంబడి వేసుకుంటారు. ఇలాంటి ముగ్గు తయారీ ఎలా ఉంటుంది? ముగ్గు అనగా తెల్లగా ఉండే ఒక రకమైన పిండి. సాధారణంగా పెట్టేది మామూలు పిండితో, తరువాత బట్టీల ద్వారా నత్తగుల్లలు, ముగ్గురాళ్లతో ముగ్గును తయారు చేయడం మొదలుపెట్టడంతో దాన్ని అధికంగా వాడుతున్నారు. ముగ్గులు రకాలు, రంగురంగుల ముగ్గులు. మొదటగా సాంప్రదాయ ముగ్గులు. మామూలు పిండితో పేడతో కళ్ళాపి జల్లి నేలపై వేసేవి. ఇవి ప్రతిరోజు ప్రొద్దునే అలవాటుగా వాడతారు. ఈ చిన్నగా సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహాలక్ష్మీదేవి నడయాడునున్న నమ్మకంతో వేస్తారన్నమాట ముగ్గులు. దాని ఊరికే కాదు, సాక్షాత్ లక్ష్మీదేవి అమ్మవారు అక్కడ వచ్చినట్టుగా భావించుకోవడం. రంగుల ముగ్గులు. కొన్ని విశేష సందర్భాల్లో రంగులను ఉపయోగించి వేయి ముగ్గులు. అంటే పోటీలకు, కొత్త సంవత్సరానికి, ధనుర్మాస నెల, సంక్రాంతి పండుగలకు ముగ్గులను తీర్చిదిద్దేందుకు, లేదా ఇంట్లో శుభకార్యాలకు కూడా ఇలాంటివి వేస్తుంటారు. కొన్ని ముగ్గుల్లో నెమళ్ళు, పక్షులు, జంతువులు, తామర మరియు కలువ లాంటి పువ్వులు ప్రతిబింబించేలా కనిపిస్తాయి. పండుగ ముగ్గులు. సాధారణంగా ముగ్గులతోనే పండుగలకు కళ వస్తుంది. సంక్రాంతి సందర్భంలో పెట్టే ముగ్గులు దీనికి ఉదాహరణ. కార్తీక మాసము మొదలుకొని సంక్రాంతి పూర్తయ్యే వరకు ముగ్గులతో ముంగిళ్లను ఊరంతా నింపుతూ ఉంటారు. సంక్రాంతి ముగ్గులను బంతిపూల రేకులతోనూ, గొబ్బెమ్మలతోనూ చక్కగా అలంకరిస్తారు. చూడండి, ఇక చుక్కల ముగ్గు. ముగ్గు పెట్టడానికి ముందు అలా చుక్కలు పెట్టి ఆ చుక్కలను అలా కలుపుతూ పెట్టే ముగ్గు చుక్కల ముగ్గు. చుక్కల సంఖ్యను బట్టి ఆ ముగ్గులను వివరిస్తారు. ఉదాహరణకు 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క మొదలైనవి. ముగ్గుల ముచ్చట. ఇది తెలుగువారికి పెద్ద పండుగ. ప్రతి ఇంటి వాకిలి గోమయంతో అలికే పండుగ. వీధి వీధంతా రంగవల్లులతో తీర్చేది ముగ్గుల పండుగ. పసుపు కుంకుమ పూలతో అలంకరించిన గొబ్బెమ్మలు పేర్చే పండుగ. మహిళలు తనింటి వాకిట ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించే పండుగ. పిండి వంటలు, కొత్త బట్టలు, హరిదాసుల కోడి పందాలు, ముగ్గుల పోటీలు పెరిసి పాడి పంటలతో లోహిళ్ళు కళకళలాడే వచ్చే పండుగ. సంక్రాంతి తరతరాలుగా మన సంస్కృతి సంప్రదాయంలో భాగం అయిన ముగ్గులు దేశవ్యాప్తంగా చేసే పండగ. అసలు ప్రతినిత్యం ముగ్గులేని హిందూ వాకిలి మనం చూడలేం. దసరా, దీపావళి లాంటి పండుగలు ముగ్గులు వేసినా కూడా ముగ్గుల పండుగ అంటే సంక్రాంతే. ఎందుకని ఈ పండుగకు వాడవాడల అన్ని రకాల ముగ్గులు వేస్తారు. పురాణాల్లో కూడా ముగ్గుల ప్రస్తావన ఉంది సుమి. ఇంటికి, వంటికి ముగ్గుల వలన కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అదేంది చూద్దాం. ముగ్గుల వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉందో డీటెయిల్గా చూద్దాం.
అంతకుముందు రథం ముగ్గులు అంటారు. సంక్రాంతి సందర్భంగా బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటి ముందు వేసడి రంగుల ముగ్గులు వేసడి పరంపరలో చివరి రోజున రథం ముగ్గును వేస్తారు. బాగా వినండి. ఆ రథం ముగ్గుకు ఒక గీతను ముగ్గుతోనే కలిపి పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు దాన్ని కలుపుతారు. ఆ పక్కవారు ఆ రథం ముగ్గుని తమ పక్కవారు దానితో కలుపుతారు. ఈ రకంగా వీధి వీధి కలుపుకుంటూ పోతారన్నమాట. సంక్రాంతి ముగ్గులకు ఇదే చివరి రోజు. అంటే రథం లాగుతున్నట్టు అని ఊహ, వేరేం లేదు. దేవుణ్ణి రథంలో ఊరేగిస్తున్నట్టు లెక్క. ఆ తర్వాత వేసేవన్నీ సాధారణ ముగ్గులే. ఇంట్లోకి ధనము మనశ్శాంతి రావాలంటే ఇంటి సింహద్వారం ముందు శుభ్రంగా ఉండాలి. అలాంటి గృహాలే లక్ష్మీదేవికి ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది. ఇది ప్రయోజనం. ఇంటికి ప్రధాన గుమ్మం ఉంది కదా, సింహద్వారం ముందు శుభ్రంగా ఉండాలి. పొద్దున్నే చీపురుతో శుభ్రపరిచి కళ్ళాపి జల్లి ముగ్గు వేయాలి. ఒకప్పుడు పండుగలు పర్వదినాల సమయంలో ఇల్లంతా మట్టి పేడ కలిపి అలికి ప్రత్యేకమైన ముగ్గులు పెట్టేవారు. అంతేకాకుండా ఇటుకలతో చేసిన మట్టి పొయ్యిని కూడా పేడతో కలిపిన మట్టితో మెత్తి పసుపు రాసి కుంకుమ బియ్యం పిండితో బొట్లు పెట్టి ఆ తరువాతనే పొయ్యి అంటించేవారు. ఇక వివాహం ఉపనయన సమయాల్లో పీట కింద, నోములు వ్రతాల సమయంలో పీట పైన ముగ్గు వేస్తుంటారు. ఇంకా యజ్ఞయాగాదులు నిర్వహించేటప్పుడు ఆ వేదికల పైన ముగ్గులు పెడుతుంటారు. ఇక సంక్రాంతి వంటి పండుగల సందర్భాల్లో రంగురంగుల ముగ్గులు నయనానందకరంగా కనిపిస్తుంటాయి. ఈ పండుగల సందర్భంగా ముగ్గుల పోటీలు పెట్టి బహుమతులు కూడా ఇస్తారన్నమాట. ముగ్గులకు గల ప్రాధాన్యత ఏంది? హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ ముగ్గును ఎక్కడ ఎప్పుడు వేయాలో కూడా చెబుతారు. ఎట్టబడతాడు ఏ ముగ్గు అంటే అది వేయకూడదు. ఇంటి ముందు లేక గడప పైన గేటు ముందు ముగ్గులో భాగంగా గీసి 2 అడ్డగీతలు ఇంటిలోనికి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి. చూసా ప్రయోజనం? లక్ష్మణ గీత లాంటివి అనుకోండి. రావణాసురుడు లాంటి వాడే దాన్ని దాటలేకపోయాడు. సీతను తీసి దాటమని చెప్పాడు తప్ప దాన్ని దాటగలిగాడా? మరి రావణుడు ఎంత గొప్ప ధీశాలి అరివీర భయంకరుడు కదా. అలాగే ఈ గీతలు గీస్తే ఆ క్షుద్ర శక్తులు లోనికి రావనేది ఒక నమ్మకం. ఏదైనా నమ్మకం మీదే కదా నమ్మకం. ఇంట్లో ఉన్న లక్ష్మి బయటకు వెళ్లకుండా చూస్తాయి. 2 ప్రయోజనం ఉన్నాయి. సేమ్ ఇంకా లక్ష్మణ గీత. దుష్టుడు బయట రాకూడదు, శిష్టులు బయట పోకూడదు. ముగ్గు వేసి దానికి 4 వైపులా 2 అడ్డగీతలు గీస్తుంటారు చూడండి ఎడ్జస్లో. అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా తప్పకుండా వేయాలని చెప్తారు. ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మధ్యలో పద్మం ముగ్గు వేసి దానికి అటు ఇటు శంఖచక్రాలు మహావిష్ణు పాదాలు వేస్తారు చూడండి. వాటికి 4 వైపులా మళ్ళీ 2 గీతలు తప్పకుండా గీస్తారు. ఇట్లా యజ్ఞయాగాదుల్లో యజ్ఞగుండం మీద 4 గీతలతో కూడిన ముగ్గు వేయాలి. దైవ కార్యంలో కూడా 4 గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేస్తారు చూడండి. ఆ సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. ఇంకా దేవతా రూపాలను ఓంకారము స్వస్తిక్ శ్రీగుర్తులను పోలిన ముగ్గులు మాత్రం వేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ తొక్కుతాం, దాన్ని అప్రయత్నం చేస్తాం కనుక ఇప్పటివరకు సరదాగా విన్నాం. ఇది మాత్రం సీరియస్గా చేయకూడని పనులు ఇవి. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. అని తొక్కకూడని ప్రదేశంలో వేసుకోండి కావాలంటే. ఎక్కడ వేస్తారు? దేవుడి గదిలో. ఎవరు తొక్కరు కదా. దేవుడి గదిలో పీట మీద వేస్తుంటారు. అందుకని బయట మాత్రం వేయకూడదు. ఎందుకంటే ఎవడు పడితే వాడు తొక్కుతాడు కదా. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి 7 జన్మల వరకు వైధవ్యం రాదని, ఆ స్త్రీకి సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, సాధారణ గ్రంథాలు కాదు, బ్రహ్మాండ పురాణం చెప్తున్నాయి. పండుగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు. అంతేకాదు మన రోజు ముగ్గులు వేయలేక ఏం చేస్తాం? బతకంత పెయింటింగ్ వేస్తాం. ఏ రోజుకి ఆ రోజు బియ్యం పిండితో ముగ్గులు పెట్టాలి. కానీ కొంతమంది బద్దకించి ఏం చేస్తారంటే
ఆ రోజు ఆడ ముగ్గులు వేస్తామండి అని చెప్పేసి ఒక పెయింటర్ని పిలిపించి మంచి బీభత్సమైన ముగ్గు వేసేస్తారు. అది ఒక 1 year వరకు ఏం కాదు. ఆ అమ్మాయి 1 yearకి వీళ్ళకి సూర్యోదయం ఏ 10 గంటలకు ఎప్పుడు అవుతుంది అప్పుడు వేస్తారు. ఇంకా ముగ్గులకి నియమాలు ఉన్నాయి. ముగ్గు వేయడం అనే సాంప్రదాయం గురించి ఎన్నో రకాలుగా వింటున్నాం. ముగ్గులు వేయడం వెనుక శాస్త్రీయ, ఆరోగ్య, ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. మరి మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలు ఏ ఒక్కటి మూఢనమ్మకం కాదు సుమి. ప్రతి ఆచారం వెనుక కూడా కొన్ని జాగ్రత్తలు, నియమాలు పాటించాలని, అప్పుడే ముగ్గుతో ప్రయోజనాలు పొందుతారని పెద్దలు మనకి సెలవిచ్చారు. ఊరికే కాదు, ఏదో కనపడి వెంటనే ముగ్గు వేయమని కాదు. దాని వెనుక చాలా ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. స్వస్తిక్ ఓం వంటి ముగ్గులను తులసి కోట వద్ద మాత్రమే వెయ్యాలి. ఇంటి ముందు అందరు నడుస్తూ ఉండే చోట మాత్రం వెయ్యరాదు. లక్ష్మీదేవి పాదాలు వేస్తే అవి లోపలికి వస్తున్నట్టు మాత్రమే వేయాలి. అలాగే కృష్ణుడి పాదాలు కూడా ఇంట్లోకి వస్తున్నాడు. కృష్ణాష్టమి రోజు చూడండి, చాలామంది ఇళ్లలో ఆ బుల్లి పాదాలని ఆ ముగ్గులతో వేస్తుంటారు. కొంచెం అది కరెక్ట్. ఈ పెయింట్లతో వేయకూడదు, అది ఆర్టిఫిషియల్ కదా, అతుక్కుపోవటానిక. ముగ్గుతో వేయాలి. అంటే ఏ రోజుకి ఆ రోజు శ్రమ. చక్కగా అది ముగ్గులో ఉండే అందం పెయింట్ రాదు కదా. సరే, ముగ్గులు వేసినప్పుడు వాటికి చుట్టూ బోర్డర్గా గీతలు తప్పనిసరిగా వేయాలి. అప్పుడే ముగ్గుకి అందం. దక్షిణ వైపు దిశగా ఉండేలా ముగ్గులు మాత్రం వేయకూడదు. యమస్థానం. ముగ్గుల్లో సంకేతాలు ఉన్నాయి. సంక్రాంతి నాడు వేసే ముగ్గులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, శాస్త్రీయ దృక్పథాలు ఉన్నాయి. రాళ్ళు రప్పలు లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల మీద మాత్రమే వేయాలి. అది నేల మేఘాలు అని, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతి ప్రకారం పెట్టే చుక్కలు రాత్రివేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్లలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. చూడండి, ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యస్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థిత శక్తికి, అంటే స్టాటిక్ ఫోర్స్ అంటారు. చుక్కలు గతిశక్తికి, డైనమిక్ ఫోర్స్కి సంకేతానికి పెద్దలు చెప్పారు. ఇక వివిధ ఆకారాల్లో వేసే ముగ్గుల వివరాల్లోకి వెళితే, విల్లు ఆకారం పునరస్సు నక్షత్రానికి, పుష్పం పుష్యమి నక్షత్రానికి, పాము ఆకారం ఆశ్లేష నక్షత్రానికి, మేక, ఎద్దు, పీత, సింహం ఇలాంటివి మేష, వృషభ, మిథున, కర్కాట రాశులకు 9 గడుల ముగ్గు నవగ్రహాలకు సంకేతాలుగా పురాణాల్లో పేర్కొన్నారు. సూర్యభగవాను రథం ఊరూరా వీధి వీధినా తిరగాలని, ప్రత్యక్ష నారాయణ వెలుగురేఖలు ప్రతి ఇంటిపై ప్రసరించాలని రథాల ముగ్గును కలుపుతూ వేస్తారు. అంతేగాక మకర సంక్రాంతి నాడు సూర్యశక్తికి సంక్రాంతి పురుషుడు అని పేరు ఉంది. సూర్యభగవాను పుట్టినరోజైన రథసప్తమి సందర్భంగా కూడా ఈ తరహా ముగ్గును వేస్తారు సుమి. ఇవే కాకుండా జన్మాష్టమికి కృష్ణుడి పాదాలు, ఉయ్యాలు కూడా వేస్తుంటారు. పూజల సమయంలో శంఖచక్రాలు వేస్తారు. వివిధ పండుగలప్పుడు గోపాదాలు కూడా వేస్తారు. నక్షత్ర ఆకారం వచ్చేలా గీతలతో 3 ముగ్గులను వేస్తారు. ఈ ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులు రాకుండా చూస్తుంది నమ్మకం. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గుల్లో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర, తంత్ర, శాస్త్రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరిచేరనీయవు. అంది ఏ ముగ్గునైనా తొక్కకూడదంటారు. తులసి ఒక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చెయ్యాలి. కుబేర ముగ్గు. మన ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం రావాలంటే ప్రతిరోజు కుబేర ముగ్గు వేయాలి. కుబేర ముగ్గును పూజా గదిలో తులసి కోడ దగ్గర మాత్రమే వేయాలి. కుబేర ముగ్గు వేస్తే డబ్బులు వస్తాయి కదా అని ఎక్కడ ఇంటి మొత్తం కుబేర ముగ్గు వేస్తే డబ్బు రాదు కదా, జబ్బు వస్తుంది. ఈ పసుపు, కుంకుమ, పూలతో కుబేర ముగ్గును పూజిస్తే లక్ష్మీ కుబేరుడు అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయని పండితులు అంటున్నారు. అలాగే ప్రతిరోజు ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గులు వేయాలి. ఇంకా మనం వివిధ రాష్ట్రాల్లో ముగ్గుల గురించి తెలుసుకుందాం. మధ్య భారతదేశంలో ప్రధానంగా ఛత్తీస్గఢ్లో రంగోలిని చౌక్ అని పిలుస్తారు. సాధారణంగా ఇల్లు లేదా మరేదైనా భవనం ప్రవేశ ద్వారం వద్ద గీస్తారు. ఎండిన బియ్యం పిండి లేదా ఇతర రకాల తెల్ల దమ్ము పొడి ముగ్గురాయిని గీయడానికి ఉపయోగిస్తారు. అనేక ప్రాంతాల్లో
సంప్రదాయానికి నమూలుగా ఉన్నప్పటికీ దానిని గీసే వ్యక్తి యొక్క సృజనాత్మకతను బట్టి మరెన్నో సృష్టించవచ్చు. కుటుంబంలో అదృష్టం తెచ్చిపెడుతుందని భావిస్తారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో ఇళ్ళు తలుపులపై రంగోలి గీస్తారు. తద్వారా దుష్ట శక్తులు తిప్పికొట్టవచ్చని నమ్మకం. కేరళలోని ఓణం పండుగ సందర్భంగా వేడుకల యొక్క ప్రతి 10 రోజుల్లో ప్రతిదానికి పూలు పెడతారు. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుసు. తెలియకపోతే ఇప్పుడు యూట్యూబ్లో చూడండి. ఇప్పుడు అన్నిటికీ ఇమీడియట్ కావాలంటే యూట్యూబ్ కొడితే చాలు, అసలు అన్నీ వచ్చేస్తుంది డైరెక్ట్ రిలే విత్ ఎవిడెన్స్. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అనేక ప్రాంతాల్లో ముగ్గు లేదా రంగోలీ లేదా కోలం ప్రతిరోజు గీస్తారు. రాజస్థాన్లో మందలను గోడలపై చిత్రీకరిస్తారు. వివిధ పండుగలు, ప్రధాన పండుగలు ఋతువుల ఆధారంగా వర్గీకరించవచ్చును. దాని పరిమాణాన్ని బట్టి వివిధ ఆకృతులను కూడా పంచుకోవచ్చు. కుమావూన్ రైటింగ్ బీట్ లేదా వివిధ రకాల ప్లాటింగ్ చిహ్నాల్లో తాఫా కళాత్మక నమూనాలు, బెల్బ్ టోన్ ఉపయోగించబడుతుంది. ఒరిస్సాలో ముర్జాను తులసి మొక్క ముందు ప్రతిరోజు ఇంటి అంగన్ వద్ద తులసి చాహురా అని పిలుస్తారు. రంగోలీ నమూనాలు ఎక్కువగా కృష్ణుడు, జగన్నాథునికి అంకితం చేయబడ్డాయి. ముర్జా పండుగ కార్తీక పూర్ణిమతో ముగిసే ప్రతి కార్తీక నెలలో పాటిస్తారు. ఇంకా ముగ్గుల పోటీలు జరుగుతుంటాయి. సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు పల్లెల్లో, పట్టణాల్లో సాధారణంగా నిర్వహిస్తారు. రథ ముగ్గు సంక్రాంతి ముగ్గుల్లో చాలా విశేషం. రంగుల్లో ఉపయోగించే కొన్ని ప్రధాన చిహ్నాలు తామర పువ్వు, దాని ఆకులు, మామిడి, చేపలు, చిలకలు, హంసలు, నెమళ్ళు, వివిధ రకాల పక్షులు. దీపావళి వంటి ప్రత్యేక సందర్భాల్లో ముగ్గులు వేస్తారు. దీపావళి రంగోలికి కొన్ని ప్రత్యేక నమూనాలు లేదా ప్రత్యేక దీపాంగ్, గణేష, లక్ష్మీ పువ్వులు లేదా భారతదేశ పక్షులని కూడా పిలుస్తుంటారు. ముగ్గుల రకాలు పేర్లు చూద్దామా? ముగ్గుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. రోజు వేసే ముగ్గులు వేరు, ధనుర్మాసం ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు, దీపావళి ముగ్గులు, దసరా ముగ్గులు, ఇలా వేరు ఉంటాయి. ఏ పండుగైనా ఆ ఇంటికి పండుగ రావాలంటే ఇంటి ముందు రంగవల్లిక ఉంటేనే అది సాధ్యమవుతుంది. అసలు ఎంటర్ అయ్యేటప్పుడు వావ్ అనాలి కదా, అనకూడదు. ముగ్గులు కేవలం తెలుగువారి సంప్రదాయం మాత్రమే కాదు, అది అపోహ. వివిధ రాష్ట్రాల్లో ముగ్గులు కనిపిస్తాయి. తమిళులు వీటిని కోలం అంటారు. కన్నడిగులు రంగవల్లి అంటే, కేరళలో విడలని, మధ్యప్రదేశ్లో చౌకపూర్ణ అని, గుజరాత్లో సతియా అని పిలుస్తారు. ఇంకా ప్రాంతాల వారి ముగ్గులు రకరకాల డిజైన్లో వేస్తారు. ద్రావిడులు చుక్కలతో, ఆర్యులు గీతలతో ముగ్గులు వేసేవారు. ముగ్గులను బెంగాల్లో అల్పన, రాజస్థాన్లో మండన, సంస్కృతంలో ఉండల అని పిలుస్తారు. పువ్వులు, కొమ్మలు, చతురస్రాకారం, త్రిభుజం, ప్రకృతి, కొండలు, దీపాలు వంటి వివిధ ఆకృతుల ముగ్గుల డిజైన్లు మనకు కనిపిస్తుంటాయి. ఉత్తరాది, తూర్పు రాష్ట్రాల ముగ్గుల డిజైన్లు ఎక్కువగా ప్రకృతిలో ఉండే వృక్షాలు, జంతువులు, పక్షులు, కొండలు ప్రతిబింబిస్తాయి. తూర్పు ప్రాంతాలలోని కొందరు వేసే ముగ్గుల్లో తాంత్రిక విధానానికి ప్రతీకగా గుడ్లగూప చిత్రాలు కూడా ఉంటాయి. ద్రవిడ సంస్కృతి ఇందుకు పూర్తికి విభిన్నంగా సరళ రేఖలు, వృత్తాలతో ఉంటాయి. అవి అక్కడ ఉండే నాగ ఆరాధనకు ప్రతిబింబం కావచ్చని అనవచ్చు. ఇక రంగవల్లుల అల్లికలో రహస్య భాష దాగి ఉందని అంటారు పండితులు. వాత్స్యాయనుడు తన కామసూత్ర మహాకావ్యంలో ప్రేమ ముగ్గుల గురించి ప్రస్తావించాడు. ప్రేయసీ ప్రియులకు మాత్రమే ఆ ముగ్గుల్లో ఉండే రహస్య భాష అర్థమవుతుందని రాశాడు. చూడండి, అంటే వాట్సాప్ సందేశాలలాగా చాట్లో షార్ట్ కట్స్ ఉంటాయి కదా, అలా లవర్స్కి ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ముగ్గుల్లోనే సందేశాలు పంపించుకోవటం. మేఘలతో పంపిస్తే మేఘ సందేశం, హంసలతో పంపిస్తే హంస సందేశం, ఇప్పుడు ముగ్గులతో ముగ్గు సందేశం. ముగ్గుల్లో గృహవాస్తు, ఆలయవాస్తు, ఖగోళ రహస్యాలు దాగి ఉన్నాయనే నమ్మకం. ముగ్గుల్లో తంత్రశక్తి దాగి ఉంది, తంత్రశాస్త్ర నిపుణుల యొక్క నమ్మకం. ఇంకా పూల ముగ్గులు, మామూలుగా చుక్కల ముగ్గులు లేదా డిజైన్ ముగ్గులు ఏవి వేసినా వాటిని రంగులతో నింపుతాం. అయితే వాటిని పూలతో నింపితే ఇంటికి ప్రత్యేకమైన పండుగ వచ్చేస్తుంది. దీనికోసం పూలు, పూల రెక్కలు ఉపయోగిస్తారు. గులాబీ, చామంతి, బంతి, కలువ పూలతో పాటు కరివేపాకు, మామిడి ఆకు వంటి వాటిని ముక్కలు చేసి వేస్తారు. సాధారణంగా ఇలా ఓణం, దీపావళి పండుగ వేస్తారు. వీటి గురించి పుస్తకాల్లో కూడా ప్రస్తావన ఉంది. తమిళ సంస్కృతిలో తొలిసారి ముగ్గు గురించి మధ్యయుగానికి చెందిన ఆండాళ్ళ గురించి మనం తెలుసుకోవచ్చు. ఆమె చెప్పింది. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ 1919 రాసిన బంగ్లర్ బ్రత అనే పుస్తకంలో వ్రతం, పూజా విధానాలు, అల్పన అంటే ముగ్గు గురించి ప్రస్తావించాడు. లక్ష్మీకాంత్ జా అరిపన్ మిథిల జానపద సంస్కృతి గురించి రాసిన నచల్లో రంగోలీ ప్రస్తావన ఉంది.
లాంగ్వేజ్ ఆఫ్ సింబల్స్ అనే పుస్తకంలో గీతనారాయణన్, అర్చన శాస్త్రి దక్షిణ భారత్లో ఉన్న అనేక గుర్తులు, చిత్రాల చరిత్రని ముగ్గుల ద్వారా వివరించారని చెప్తారు. ఇక ఫ్లోటింగ్ రంగోలీ అని ఒకటి ఉంది. మామూలు ముగ్గులకు ఇది విభిన్నమైనవి. ఇందులో భాగంగా రంగోలి ఏం చేస్తారంటే నీటిపై వేస్తారు. ఓ వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో నీటిపై తేలి ఆడేలా కొద్దిగా ముగ్గు పొడి రంగులను వేసి ముగ్గు పూర్తి చేస్తారు. ఆ తరువాత ఈ గిన్నెను పూలతో అలంకరించి చక్కగా ఒక ప్రత్యేకమైన అందం వచ్చేటట్టు చేస్తారు. పూల రెక్కలను కూడా ఆ ముగ్గుపై వేస్తారు. దీపావళి పండుగ సందర్భంగా ఇలాంటి ముగ్గులు వేసి చక్కగా దీపాలు పెడతారు. ఇక బీడ్స్ కుందన్సో ముగ్గులు. సాధారణంగా ముగ్గును బియ్యం పిండి, ముగ్గు పిండి, రంగులు, పూలు, రంగులు కలిపిన బియ్యంతో వేస్తారు కదా. కానీ ముగ్గు మరింత అందంగా లైట్ల కాంతిలో మెరుస్తూ కనిపించేందుకు ముగ్గులో కుందన్లు, స్టోన్లు, చెంకీలు కూడా వేసి ముగ్గులు వేస్తారు. వీటిని ఎక్కువగా దీపావళి పండుగకు గుజరాతీ వాళ్ళు ఎక్కువ వేస్తారు. ఇంకా 7 వారాల నగలు విని ఉంటారు కదా కానీ 7 వారాల ముగ్గులు ఉన్నాయట. అదేం చూద్దాం. మహిళలు 7 వారాల నగలు, 7 వారాల చీరలు ధరించినట్టు 7 వారాల ముగ్గులు కూడా ఉన్నాయి సుమి. వీటిలో భాగంగా ఆదివారం 2 త్రికోణాలు, సోమవారం శివపీఠం, మంగళవారం కాళీపీఠం, బుధవారం స్వస్తి, గురువారం నక్షత్రం, శుక్రవారం కమలం, శనివారం తార వంటివి కూడా వేస్తుంటారు. ప్రింటింగ్ ముగ్గులు. గతంలో అయితే మహిళలందరూ ముగ్గులు వేయడం వచ్చేది, కానీ కంప్యూటర్ వచ్చేసిందిగా ముగ్గులు వేయడం రావడం లేదు. అపార్ట్మెంట్ కల్చర్ వల్ల ముగ్గు వేయడానికి పెద్ద స్థలం కూడా ఉండట్లేదు. ఉన్న స్థలంలో చిన్నగా ముగ్గు వేసేందుకు వీలుగా స్టెన్సిల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి నేలపై పెట్టి ప్రింటింగ్ ప్రెస్లో అచ్చు వేసినట్లుగా వీటిపై రంగు వేసి రుద్దితే సరిపోతుంది. ముగ్గు నేలపై పడిపోతుంది. వీటిని వేయడం నిమిషాల్లో పని. ఇక ముగ్గులు వేయడానికి ఎక్కువ సమయం లేని వారు ఈ ప్రింటింగ్ ముగ్గులు వేస్తుంటారు. ఇక చుక్కల ముగ్గులు. ఇంటి ముందు వేసే ముగ్గుల్లో చుక్కల ముగ్గులు చాలా ముఖ్యమైనవి. వీటిలో కూడా రకాలున్నాయి. చుక్కలు వరుసగా పెట్టి వాటిని కలుపుతూ వేస్తారు. ఇందులో పూలు, జంతువులు, రకరకాల వస్తువులు వచ్చేలా ముగ్గులు వేస్తుంటారు. ఇక అత్యంత కష్టమైన ముగ్గు మెల్లికల ముగ్గు. వంకర టింకర జిగ్జాగ్. ఇక మామూలుగానే వేసేవి సంప్రదాయ ముగ్గుల్లో చుక్కలు కలుపుతూ వేస్తారు. ఈ మెలికల ముగ్గును వంపులు తిప్పుతూ వేయడం మాత్రమే కాదు, కొన్ని చుక్కలను కలపడం, మరీ కొన్ని చుక్కలు మధ్యలో వదిలేసి వేస్తారు. ఇంకా వెంకటేశ్వర స్వామికి సంకేతాలు. కలియుగ వైకుంఠం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం మాడవీధుల్లో రంగురంగుల ముగ్గులు భాగంగా కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా చూడండి. తిరుమల వీధుల అలంకరణలో ముగ్గులు ప్రధానాంశంగా భావిస్తారు. కానీ ఆ ముగ్గులు వేయడం వెనుక ఒక అంతరార్థం ఉంది. బ్రహ్మోత్సవాల వంటి కార్యక్రమాల సందర్భంగా శ్రీవారి వాహనోత్సవాలు ఈ ముగ్గులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. స్వామి వాహనంపై అధిరోహించిన తరువాత ఏ వాహనమైనా ముగ్గు దగ్గరకు రాగానే ఆగిపోతుంది. మీరు గమనించండి. ఇంతవరకు ఇప్పుడు తెలిసి ఉండదు కదా. ఈ తిరుపతికి వెళితే లేదా ఎక్కడైనా ఊరేగింపులు జరుగుతుంటాయి కదా, ఇంటి ముందు ఎక్కడ ముగ్గు ఉందో అక్కడ ఆపుతారు, గ్యారెంటీ ఆపుతారు. సంప్రదాయం ఇది. తిరుమలలో కూడా ఆపుతారు. ఎక్కడ పెడితే అక్కడ ఆపరు. ముగ్గు మధ్యలో ఆపరు. ముగ్గు దగ్గర ఆపడం కోసమే ముగ్గు తెస్తారు. తెలుసలేదు. అలా ఎందుకని హారతులు అందుకుంటుంది అక్కడ. ఇదొక సంకేత స్థలం. భారీ సందోహంతో కదిలే వాహనం ఎక్కడ ఆగాలో ముందుగా నిర్ణయించిన స్థలం. పార్కింగ్ ప్లేస్, స్టాపింగ్ ప్లేస్. గతంలో తిరుమల ఒక ఊరుగా ఉన్నప్పుడు ప్రజలు వాహనాన్ని ఆపి హారతులు ఇచ్చే ప్రదేశాలని గుర్తించి ముగ్గులు వేయించారు. వాహనాన్ని మోసే బోయిలు ముగ్గు దగ్గరికి రాగానే ఆగుతారు. అది శ్రీవారి మాడవీధుల్లో ఉన్న ముగ్గుల యొక్క అంతరార్థం. ఇక మీటర్ అబ్జర్వ్ చేయండి. ఎక్కడ దేవుడు ఆగుతాడంటే ఎక్కడ ముగ్గులునే అక్కడ పోయి నిల్చోండి. దేవుడు వచ్చి ఆగుతాడు, మీరు వెళ్ళి హారతులు ఇచ్చుకోవచ్చు, హారతులు అందుకోవచ్చు. సీక్రెట్ తెలిసిపోయింది కదా, దేవుడిని ఎలా దగ్గరుండి చూడాలి. ఇంకా ముగ్గులు ఇచ్చే ప్రయోజనాలు ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇంటి ముందు ఊడవడం, కళ్ళాపి చల్లడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ముగ్గు వేయడం వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అంతేకాదు, ఇంటి ముందు అందమైన ముగ్గు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందట. చెడు శక్తులేవి ఇంట్లోకి అడుగు పెట్టకుండా ముగ్గులు కాపాడతాయి. తద్వారా ఇంట్లో ఎప్పుడు ఆనందం, ఐశ్వర్యం నిండి ఉంటాయి. ముగ్గు వెనుక పలు పరమార్థాలే కాదు, బహుళ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి ఒక మంచి వేదిక ముగ్గులు వేసే సమయం. ముగ్గుల గురించి చర్చించుకోవడం వల్ల స్నేహం పెంపొందుతుంది. ఇక ప్రతిరోజు పాత ముగ్గులను చెరిపేసి కొత్త ముగ్గు వేయడంలో జీవితాన్ని ప్రతిక్షణం కొత్తగా జీవించాలనే సిద్ధాంతాన్ని చెప్పడమే.
తామెప్పుడో విన్నా లేదా చూసిన ముగ్గులు గుర్తుకు తెచ్చుకుంటూ వేయడంతో ధారణాశక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి. తెల్లవారుజామునే లేవడం వలన ప్రశాంతమైన వాతావరణం చూస్తూ ఆహ్లాదంగా రోజును ప్రారంభించు. ఉదయాన్నే స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. పొద్దునే వ్యాయామం చేయలేని మహిళలకు మంచి వ్యాయామం వేయడం ముగ్గులు వేయడం పెద్ద వ్యాయామం. ఎందుకని ముగ్గులు వేసేటప్పుడు ఆడవాళ్ళు అలా వంగిలేస్తారు. ఇదంతా తెలియకుండా శరీరానికి వ్యాయామాన్ని ఇస్తుంది. చేతి వేళ్ల దగ్గర నుంచి పాదాల వరకు అన్నిటిని ఉత్తేజం కలిగిస్తూ ఉంటుంది. కొవ్వు కరగడానికి, అధిక బరువు, చెడు కొవ్వు శరీరంలో చేరకుండా ముగ్గు వేసే ప్రక్రియ కాపాడుతుంది. ముగ్గు వేయడానికి ముందు ఆవు పేడలో ఇంటి ముందు అలుగుతారు. ఈ విధంగా ఆవు పేడ వలన ఔషధ గుణాలు ఎన్నో రకాల క్రిములు నాశనం చేసి ఆరోగ్యాన్ని ఇస్తాయి. సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ముగ్గు వేసేటప్పుడు వంగిలేస్తుంటారు. దీనివల్ల సంతానోత్పత్తి వ్యవస్థ కాస్త మెరుగుపడుతుంది. కడుపు సంబంధించిన రోగాలు రావు. నడుము నొప్పికి మంచి వ్యాయామం. ముగ్గు వేయడానికి, చుక్కలు కలపడానికి చేతులు అటు ఇటు కదుపుతూ ఉంటారు. అలాగే నడుమును కూడా కదిలిస్తూ ఉంటారు. దీనివల్ల నడుము నొప్పులు రావు. వెన్నుపూసకు సంబంధించిన రుగ్మతలు కూడా దూరంగా ఉంటాయి. ముగ్గు వేయడానికి వంగినప్పుడు శ్వాస నిదానంగా పీలుస్తారు. అలా పీల్చిన ఒక విధమైన ప్రాణాయామం. తెలియకుండా చూడండి ఎన్ని జరుగుతుంటాయో. ముగ్గు వేయడం వల్ల మానసిక ఒత్తిడితో బాధపడుతున్న మహిళలకు సాంత్వన లభిస్తుంది. కొంచెం రిలాక్స్ అవుతారు. ఏదో సాధించినట్లుగా మనసుకు సంతోషంగా ఉంటుంది. దానితో మానసికమైన ప్రశాంతత కూడా లభిస్తుంది. ఈ పెద్ద పెద్ద కొత్త డిజైన్లో ముగ్గులు పెట్టడానికి చాలా ఏకాగ్రత, ఓపిక అవసరం. ఇలా ఓపికగా ఏకాగ్రతలో ముగ్గు వేయడం వలన బ్రెయిన్ మాత్రం ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఇతర విషయాల పట్ల కూడా ఏకాగ్రత పెరుగుతుంది. ఇక ముగ్గుల మధ్య దిద్దే రంగులు చూడటం వల్ల కళ్ళకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయని రుజువైందని నేత్ర వైద్యులు పేర్కొంటున్నారు. నిరసన ముగ్గులు చూడండి. ఒక్కోసారి మహిళలు వేసే ముగ్గుల్లో సామాజిక అంశాలు కూడా చోటు చేసుకుంటాయి. అమరావతిలో పలువురు మహిళలు ఏం చేశారంటే సేవ్ అమరావతి అంటే అమరావతిని కాపాడుకుందామంటూ ముగ్గులు వేశారు. అలాగే ఒకసారి తమిళనాడులోని మహిళలు సిఏఏ, ఎన్ఆర్సీలకు మద్దతుగా వాటిని వ్యతిరేకిస్తున్న స్టాలిన్ నివాసం నుండి కనిముడి నివాసం వరకు ముగ్గులు వేశారు. అందుకుగాను పలువురు మహిళలను అరెస్ట్ చేశారనుకోండి, తర్వాత విడుదల చేశారనుకోండి. ఇలా కూడా ముగ్గుల ద్వారా తమ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు తమిళులు. ముగ్గు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక అంశాలు ఉన్నాయి. మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు. మన ఆచార సంప్రదాయాలన్నింటికీ కూడా అనేక సాంప్రదాయాలు, అర్థాలు, పరమార్థాలతో ఉన్నాయి. అందుకే ఏ ఇంటి ముందు ముగ్గు లేదో ఆ ఇంట్లో ఇల్లాలకి ఏమీ తెలియదని అర్థం చేసుకోవచ్చు అంటారు. ఇలా చెప్పుకుంటూ ముగ్గుల విశిష్టత చాలా ఉన్నాయి. ఓం శ్రీ కాంతాయ కళ్యాణ నదేనదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనప్రయ మదాచార్య పురోగమై సర్వేష పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.